గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గైడ్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలలో ఒకటి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను వెలికితీయటంలోనూ, వారిని కార్పొరేట్ అలాగే పరిశోధనా సంస్థలకు పరిచయం చేయడంలోనూ బిట్స్ కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తూ ఉంటుంది. అందుకే బిట్స్ నిర్వహించే ఈ పోటీ పరీక్షలకు లక్షలాది మందిగా విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో బిట్సాట్కు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అలాగే సిలబస్ ఏ స్థాయిలో ఉంటుంది తదితర అంశాలపై సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు పేజ్ ఇన్స్టిట్యూట్ అకాడమిక్ చైర్మన్ లక్ష్మీనరసయ్య గారు, అలాగే అకాడమిక్ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి గారు. మరి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 7702344003, 7702344005. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు గైడ్. మరి ముందుగా అసలు ఈ బిట్సాట్ పరీక్షకు ఇంత డిమాండ్ ఉండడానికి గల కారణం ఏంటంటారు? ఒకటి, ఐఐటి ఎన్ఐటి సీట్స్తో పోల్చినప్పుడు బిట్సాట్లో ఉన్నటువంటి సీట్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 2000 మాత్రమే ఉన్నాయండి. ఓకే. అదే ఐఐటి ఎన్ఐటీస్ అని అంటే దాదాపు 10,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అదొక పాయింట్ అయితే, రెండు, బిట్స్ పిలాని అందించేటటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. ఇవాళ బిట్స్ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో, అంటే ఇంజనీరింగు టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని అందిస్తూ ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో నంబర్ 7గా ఉంది. అంటే ఇది కొన్ని ఐఐటీస్ కంటే, కొన్ని ఎన్ఐటీస్ కంటే కూడా బెటర్ అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది. సో ఇంత క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడం అనేది ఒక పాయింట్ అయితే, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా కానీ, అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు రీత్యా కానీ దాదాపు ఒక 2000 ఏకర్స్ క్యాంపస్లో బిట్స్ పిలాని ఉంటుంది. అట్లాగే బిట్స్ పిలానికి గోవాలో ఒక క్యాంపస్ ఉంది, హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఉంది, దుబాయ్లో వేరే ఇంకో క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ల్లో దాదాపు 50 to 80 కంట్రీస్ నుంచి వచ్చి స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుతూ ఉంటారు. అక్కడ ఉండేటటువంటి లైబ్రరీస్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఉండేటటువంటిది. అట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకునేటటువంటి వాతావరణం అక్కడ ఉంది. సో ఈ రీత్యా ఏంటంటే, అక్కడ చదివినటువంటి స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా కానీ 4 yearsలో తన గ్రాడ్యుయేషన్ అయ్యి బయటపడేటటువంటి సమయానికి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీని పెంచుకోవడం ఒకటే కాకుండా, అసలు వాళ్ళ వేషభాషల్లో కానివ్వండి, వాళ్ళు ఆలోచించేటటువంటి తీరుతెన్నుల్లో కానివ్వండి, మొత్తం ద వే దే క్యారీ అవుట్ దెమ్సెల్వ్స్ విల్ అండర్గో ఏ సీ చేంజ్. అంటే ఒక స్టూడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని అనిపించుకొని అక్కడి నుంచి బయటపడతారు. ఆ తర్వాత ఏమిటి, ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళైనా ఉద్యోగాలు చేయగలిగేటటువంటి అవకాశాలు అక్కడి నుంచి పొంది వాళ్ళు బయటపడేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రీత్యా చాలామంది స్టూడెంట్స్ ఈ సంస్థలో జాయిన్ కావడానికి, ఆ సంస్థ సేవలను పొందటానికి విపరీతమైనటువంటి ఉత్సుకతను చూపిస్తున్నారు, ఆసక్తిని చూపిస్తున్నారు. ఎంత పోటీకైనా తట్టుకొని నిలబడటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐఐటి ఎన్ఐటీస్కి స్ట్రగుల్ చేసేదానికంటే కూడా ఇవాళ బిట్స్కి స్ట్రగుల్ చేయడం ఎక్కువ అవుతుంది. 2011లో దాదాపు 4,77,000 మంది విద్యార్థులు బిట్స్ పిలాని ఎంట్రన్స్ రాశారు. ఈ సంవత్సరానికి వచ్చేప్పటికి 5 లక్షలకి పైనే రాసేటటువంటి అవకాశం. సో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేకుండా, స్టాండర్డ్స్ లేకుండా, ప్రమాణాలు లేకుండా ఏ ఇన్స్టిట్యూట్కి కూడా విద్యార్థులు ఆకర్షితులు కావడం అనేది జరగదు. మెయిన్ కారణం అది అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. మరి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందు ఒక కాల్ తీసుకుందాము. ఓకే, హలో. ఓకే, కాల్ డ్రాప్ అయింది. సో అయితే ఈ పరీక్షా విధానం గురించి కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పుడు మీరు క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు కదా, సో అందుకోసమైనా మనకి ఓన్లీ 2000 సీట్స్ మాత్రమే ఉంటాయి అంటే, అన్లైక్ అదర్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ తీసుకుంటే అలా నెంబర్ ఆఫ్ సీట్స్ కాకుండా మనకి లిమిటెడ్గా 2000 సీట్స్ మాత్రమే ఉండడానికి ఈ క్వాలిటీ ఎడ్యుకేషనే కారణం అంటారా? అంటే వాళ్ళు పెట్టుకున్న ఇదేమిటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ దేశంలో 3 బ్రాంచులు ఉన్నాయి వాళ్ళకి. విదేశాల్లో ఒక బ్రాంచ్ ఉంది,
ఏమిటి అది దుబాయ్లో. అది యాక్చువల్గా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ప్రతిభాధారంగా సీట్లు ఇవ్వగలిగేటటువంటి ఇది కాదు. అదేమిటంటే వాళ్ళు సీట్లు అమ్ముకుంటారు. అక్కడేమి టెస్టులు పెట్టడం, ప్రతిభ మెరిట్తో బేస్ చేసుకొని ఇవ్వడం అనేది లేదు. మెరిట్తో బేస్ చేసుకొని ఇచ్చేటటువంటివి ఇవి మూడే. ఇంకోటి నేను ఏమనుకుంటానంటే ఊరికే అగ్రెసివ్గా బ్రాంచులు పెంచుకుంటూ సీట్లు పెంచుకుంటూ పోయి ఎడ్యుకేషన్ క్వాలిటీ లేకుండా ఉండేదానికంటే కూడా ఉన్నదాన్ని కన్సాలిడేట్ చేసి సరైనటువంటి ప్రమాణాలతో విద్యా వ్యవస్థని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రైట్ సార్. మరి ప్రవీణ్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఈ బిట్సెట్ పరీక్ష విధానం ఏ తీరుగా ఉంటుంది? అమ్మ, ఇది పేపర్లో 2 పార్ట్స్గా ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక పార్ట్ అయితే ఇంగ్లీష్ అండ్ లాజిక్ రీజనింగ్ అనేది రెండో అంశం. ఓకే. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మ్యాథ్స్ 45 క్వశ్చన్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. రెండవ సెక్షన్ అయిన ఇంగ్లీష్, లాజిక్, రీజనింగ్లో ఇంగ్లీష్ మీద ఒక 15, లాజిక్, రీజనింగ్ మీద 10. అండ్ ఈ 25 క్వశ్చన్స్ల రెండో భాగం ఏదైతే ఉందో దానికి 75 మార్కులు. ఈ మీరు ఇందాక అడిగారు బిట్స్ పరీక్ష ఎందుకు అంత ప్రాచుర్యం చెందింది. మొదటి కారణంగా చెప్పుకోవచ్చు, ఈ ఒక్క ఎంట్రన్స్లోనే మీకు రిజర్వేషన్ విధి విధానం లేదు. ఎందుకంటే ఇది బిర్లా గ్రూప్ వాళ్ళది అవ్వడం చేత, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేకపోవడం చేత ఆ క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి కారణం కూడా ఒక కారణం ఆ రిజర్వేషన్స్ లేకపోవడం. రెండవది ఏమిటంటే ఈ యొక్క పరీక్షకు మాత్రమే సాఫ్ట్ స్కిల్స్ మీద ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే పిల్లవాడికి రేపు గ్లోబల్ సినారియోలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లోకి వెళ్ళాల్సి వస్తే అతనికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆ వర్సటైల్ పర్సనాలిటీ కానీ కేవలం ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దీనికి రెండవ కారణం ఏమిటంటే బిట్స్ పిలానీలో ఇందాక సార్ చెప్పినట్టు గ్లోబల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఒక మిక్స్డ్ కల్చర్. అండ్ బిట్స్లో ఏమిటంటే అందరూ కూడా ఇన్మేట్స్ అవ్వడం, కాస్మోపాలిటన్ క్లైమేట్ ఉండడం, తర్వాత ఇన్మేట్స్గా ఉండడం చేత టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు విద్యార్థిగా 4 ఏళ్ళు ఉన్న సమయాల్లోనే అయిపోతూ ఉంది. రెండవది వాళ్ళకున్న కరికులం. ఆ కరికులం వైపు ఆకర్షించడం వల్ల విద్యార్థులు ఈ పరీక్షకు ఎక్కువగా పోటీ పడుతూ ఉన్నారు. అండ్ ప్రతి సంవత్సరం మనం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1.68 to 1.88 దాకా ప్రతిసారి 20,000 యాడ్ అవుతూ పోతున్నారు. ఎప్పుడు దేశవ్యాప్తంగా ఐఐటీస్ని ప్రమాణాలు పెంచి, ఐఐటి నెంబర్ పెంచి, ప్రతి రాష్ట్రంలో ఎన్ఐటి ఉన్న తర్వాత కూడా బిట్స్కి ఈ ప్రాముఖ్యత పెరిగింది. అండ్ రెండవటి, బిట్స్కి రాసే ఎంట్రన్స్ కాంపిటీషన్ ఈజ్ ఓన్లీ అమాంగ్ ద మెట్రో సిటీస్ అండ్ అర్బన్ క్రౌడ్. అండ్ ఇట్స్ అమాంగ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మోర్. అంటే వర్నాక్యులర్ మీడియంస్ నుంచి వచ్చే విద్యార్థులు ఆ రెండో పార్ట్ అయిన ఇంగ్లీష్ సెక్షన్ దగ్గరే చాలా మటుకు ఎంపీసీ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ ఈ 75 మార్కుల రెండో పార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఈ కాంపిటీషన్ అర్బన్ క్రౌడ్ మధ్యలోనే, మెట్రో సిటీస్ మధ్యలోనే అవ్వడానికి కారణం అవుతా ఉంది. అందుకనే విద్యార్థులు బిట్స్కి పరీక్షకి తయారయ్యేటప్పుడే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు రెండో పార్ట్ అయిన ఇంగ్లీష్, లాజిక్, రీజనింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అండ్ ఇప్పుడున్న విద్యా విధానంలో దేశవ్యాప్తంగా అది సిబిఎస్ఈ బోర్డు కానివ్వండి, ఐసిఎస్సి బోర్డు కానివ్వండి, లేదా స్టేట్ రెగ్యులర్ బోర్డ్స్ అయినా కూడా ఈ పర్టికులర్ సెక్షన్కి ఏం చేయాలి, ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది ఎవరు కూడా ఇప్పటివరకు ఆలోచించని అంశం. కాబట్టి ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువ అవ్వడానికి కారణం ఇది, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద పేపర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్ సార్. మరైతే కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో
ఓకే, కాల్ డ్రాప్ అయింది. సో మరి ఈ ప్రశ్నల సరళి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సిలబస్ ఏ విధంగా ఉంటుందంటారు బిట్సాట్ ఎగ్జామ్కి? జనరల్గా బిట్సాట్ కానివ్వండి, మరే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్టులు కానివ్వండి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అంటే సిబిఎస్ఈ 11th క్లాసు 12th క్లాసు, ఐసిఎస్ఈకి సంబంధించిన 11th 12thని ఐఎస్సి అని అంటాం. ఆ ఐఎస్సిలో ఉండేటటువంటి సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిబిఎస్ఈలో 11th 12thలో ఉన్నటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, అట్లాగే ఆ టెక్స్ట్ బుక్స్లో ఆ కరికులంలో వచ్చేటటువంటి ఇంగ్లీషు, దానికి సంబంధించినటువంటి ఫంక్షనల్ గ్రామరు ఏదైతే ఉందో అవి, వాటిని బేస్ చేసుకొని అంటే ఈ రెండింటి ఫ్రేమ్లో ఇస్తారు. మనకి స్టేట్ సిలబస్కి వచ్చేపాటికి ఏంటంటే మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉంది. బట్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ఇన్డెప్త్ స్టడీ ఉంటుంది. సో ఈ మూడిట్లో గనక ఈ 3 సిలబస్ల్లో తరోగా గనక ఉండగలిగితే ఈ మూడిటి ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఏ నేషనల్ లెవెల్ టెస్ట్కైనా లేదు. బిట్స్ పిలానీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఇందులో భాగంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో చూసినప్పుడు ఏమిటంటే ఈ ఇందాక చెప్పినట్లుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆల్మోస్ట్ ఈ 11th 12th స్టాండర్డు అనేది ఉన్నప్పటికీ ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్కి వచ్చేపాటికి ఏమిటంటే మిగిలిన ఐఐటి, ఎన్ఐటీల్లో చేరడానికి ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్లో టెస్ట్ లేదు. కేవలం వీళ్ళు మాత్రమే ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్లో కూడా టెస్ట్ పెడుతున్నారు. అంటే ఏమిటి, ఇందులో వొకాబులరీ, అట్లాగే హోమోనిమ్స్ అని, హోమోఫోన్స్ అని, అంటే ఆ సెంటెన్స్ని కరెక్ట్ చేసే పద్ధతి, ఆడ్ వర్డ్ అవుట్ అని, అట్లాగే ఒక సెంటెన్స్ని ఇంప్రూవ్ చేసేటటువంటి పద్ధతి, అలాగే ఒక జనరల్ లాజికల్ రీజనింగ్ అంటే మినిమం యాప్టిట్యూడ్ తెలుసుకునేటటువంటి పద్ధతి, ఇవి ఉంటాయి. ఇది ఈ సిలబస్ బ్రాడ్గా చూస్తే ఇలా ఉంటుంది. ఓకే సార్. సో ఎవరైనా సరే ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలని అనుకునేటటువంటి విద్యార్థులు 11th 12th బేస్డ్గా ఉన్నటువంటి సిబిఎస్ఈ, ఐఎస్సి సిలబస్ను కనుక తరువుగా ఉండగలిగితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ ఇంగ్లీషు ఇవి చాలా వరకు దీన్ని ఫేస్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కమాండ్ ఉంచుకోవాలి. వాటిని స్వతంత్రంగా అనువర్తింపజేసేటటువంటి స్థాయిని, స్కిల్ని విద్యార్థులు గనక ఉన్నట్లయితే ఈజీగా బిట్స్ పిలానీ ఎంట్రన్స్లో ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాము. కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను రాజగోపాల్, అనంతపురం నుంచి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. రాజగోపాల్ గారు కాల్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డౌట్ ఏంటో అడగండి. అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. రైట్ అండి, డౌట్ ఏంటో అడగండి. సార్, ఈ దుబాయ్ క్యాంపస్ కి సంబంధించిన డొనేషన్స్, ఫీ స్ట్రక్చర్స్ ఏమన్నా చెప్పగలరా సార్? సార్ చెప్పండి సార్, కొంచెం రాజగోపాల్ గారు మీ డౌట్ ఏంటో కంటిన్యూ చేయండి, కొంచెం క్లియర్ గా అడగండి. సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ను డొనేషన్స్ ఏమన్నా చెప్పగలరా? దుబాయ్ క్యాంపస్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అలాగే దాని గురించిన వివరాలు ఎక్కువగా అడుగుతున్నారు. దుబాయ్ క్యాంపస్కి సంబంధించి ఈ బిట్స్ పిలానీలో ఒక ఇదేంటంటే ఫీ స్ట్రక్చర్కి సంబంధించి మనకి బిట్స్ పిలానీ, రాజస్థాను, హైదరాబాదు, గోవా వీటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఉంది. కానీ దుబాయ్ క్యాంపస్లో మొత్తం అయ్యేటటువంటి ఫీజు ఏమిటి అనేది వాళ్ళు ఎక్కడా ప్రకటించలేదు మనకి. కాకపోతే మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే కనీసం 25 నుంచి 30 lakhs వరకు డొనేషన్ దుబాయ్ క్యాంపస్లో సీట్ తెచ్చుకోవడానికి. వాళ్ళు ఏమిటంటే జూన్ ఆ ప్రాంతంలో ఒక ప్రతి సిటీలోనూ ఒక లోకల్ యాడ్ ఒకటి ఇస్తారు. ఆ యాడ్ తర్వాత వాళ్ళు ఏదో ఒక హోటల్లో, మంచి హోటల్లో ఈ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి మీటింగ్ పెడతారు. అక్కడికి వెళ్ళి పేరెంట్సు, పిల్లలు కౌన్సిలింగ్ తీసుకొని ఆ సీట్స్ని వాళ్ళు వాటికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.
ఓకే, రైట్ సార్. మరి ప్రవీణ్ రెడ్డి గారు, ఎంతోమంది మనకి ఈమెయిల్స్ ద్వారా కూడా తమ డౌట్స్ని ఇట్లా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి ఒక క్వశ్చన్ ఇప్పుడు తీసుకుందాము. సో ఒకళ్ళు అడుగుతున్నారు అనమాట, ఒక స్టూడెంట్, ఐ హ్యావ్ టేకెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇన్ 10+2 అని చెప్పి, ఐ మే ఎలిజిబుల్ ఫర్ బిట్సాట్ అని అడుగుతున్నారు. 10+2లో ఎంపీసీతో పాటు గనక బయాలజీ కనుకుంటే బయోటెక్నాలజీ, బీఈ హానర్స్ బయోటెక్నాలజీలో మీకు తేలిగ్గా జరుగుతుంది. అంటే నాన్ బయాలజీ స్టూడెంట్స్తో పోల్చినట్టయితే ఈ పిల్లలకి ఆ ఇంజనీరింగ్లో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం జరుగుతుంది. అండ్ ఈ అవకాశం ఉండడంతో పాటు వీళ్ళు స్పెషల్గా దుబాయ్ క్యాంపస్ లాంటి దానికి కూడా ఎలిజిబిలిటీ ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే బయోటెక్నాలజీ బిట్స్ పిలానీ గ్రూప్ ఇండియాలో కంటే బిట్స్ దుబాయ్లో ఎక్కువగా డిమాండ్ కనపడతా ఉంది. ఎందుకంటే అది గ్లోబల్ సినారియోలో ఉండడం చేత దానికి ఎక్కువగా విద్యార్థులు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇందాక ఒక కాలర్ అడిగినట్టు బిట్స్ దుబాయ్కి జనరల్గా ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకటి ఉంది. మాస్టర్ చెప్పినట్టు 25 నుంచి 30 లక్షల దాకా అంచనా అయితే, దుబాయ్ క్యాంపస్లో మిగతా బిట్స్లో లేని ఒక అవకాశం ఏమిటి అంటే, అక్కడ ఈ సిజిపిఏ సెమిస్టర్ వైజ్ 9 to 10 బిట్వీన్లో ఉండే వాళ్ళకి 20% మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. అండ్ ఈ విద్యార్థులు ఎవరైతే ఈ ఫీజు పే చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కారణం చేతైనా ఆ ఇంటి పెద్ద అంటే అర్నింగ్ మెంబర్ కనుక కాలం చేసినట్లయితే ఆ పూర్తి 4 సంవత్సరాల ట్యూషన్ ఫీ వేవర్గా దొరుకుతూ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఒక స్కాలర్షిప్ స్కీమ్ కూడా ఉంది. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో మొదటి భాగానికి సమానం. ఇంక రెండో పార్ట్ ఏంటండి? ఓకే, ఐ యామ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ బిట్సాట్ అని అంటున్నారు. అంటే బయాలజీ తీసుకున్నారు. ఇఫ్ ఈజ్ MBPC he is eligible for it, and if he is only from AP state, BPC state, AP state అయితే B.Pharmcy కి ఎలిజిబిలిటీ ఉంటుంది, MSc హానర్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం. కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, కాల్ డ్రాప్ అయిపోయింది. ఓకే సార్, మరి అయితే ఈ ఇంటర్ 10+2 రాసిన విద్యార్థులందరూ కూడా ఎన్నో ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా బిట్సాట్తో పాటుగా. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మధ్య ఎలాగా వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు? తేడాలు ఎన్నో ఉన్నాయి కదా, ఆ తేడాలను ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? అంటే జనరల్గా నేను ఇంతకు ముందే చెప్పానండి, వన్స్ 10th 11th 12th అయినాక ఈ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే 12th క్లాస్ని బేస్ చేసుకొని ఎంట్రన్స్ టెస్టులు ఇస్తూ ఉన్నారు. ఈ 11th 12thలో పిల్లలు నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మౌలిక భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక తరోగా ఉంచుకోగలిగితే, వాటిని చక్కగా సందర్భోచితంగా అనువర్తింపజేయగలిగినట్లయితే ఏ టెస్ట్నైనా రాయొచ్చు. యాక్చువల్గా ఒక టెస్ట్కి ఇంకొక టెస్ట్కి మధ్య తరతమ భేదాలు ఏమి లేవు. ఒక్క బిట్స్లో ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్ ఎక్స్ట్రా తప్ప మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినంత వరకు ఆ 3 సబ్జెక్ట్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ మీద బాగా పట్టుండి అప్లికేషన్ కనుక నీట్గా ఉండగలిగితే ఏ టెస్ట్ అయినా వీళ్ళు రాయొచ్చండి. ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉందండి ఫిజిక్స్లో. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ 3 అని చెప్తాం, ఎంసెట్లో 3 అని చెబుతాం, ఇంటర్మీడియట్లో 3 అనే చెబుతాం, ఐఐటి లెవెల్లో అయినా 3, బిట్స్ లెవెల్లో అయినా 3 అనే చెప్పాలి. ఉప్పు ఉప్పగా ఉంటుందని చెబుతాం కెమిస్ట్రీలో, అది ఇంటర్లో అయినా అలాగే చెప్తాం. ఇది బిట్స్ కాబట్టి ఉప్పు తీయగా ఉంటుందని చెప్పలేం. సో బేసిక్ ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడా మారు. సో ఆ బేసిక్ ఫ్యాక్ట్స్, ఫండమెంటల్ ఐడియాస్, వాటి మీద కమాండ్ తెచ్చుకోగలిగినట్లయితే చిన్న చిన్న వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇదిగో ఇంగ్లీష్ అంటే లాజికల్ రీజనింగ్ అంటే ఇవి, అలాగే ఒక ఫ్యాక్ట్ని, ఒక కాన్సెప్ట్ని డిఫరెంట్ లెవెల్స్, ఇప్పుడు మేమైతే మా పేజ్ ఇన్స్టిట్యూట్లో మేమేం చేస్తామంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఒక కాన్సెప్ట్ని ముందు తీసుకొని ఆ కాన్సెప్ట్ని ముందు ఇంటర్మీడియట్ లెవెల్లో చదవటం, అదే కాన్సెప్ట్ని తర్వాత ఎంసెట్, బిట్స్, పిలాని వీటి లెవెల్లో చదవటం, అదే కాన్సెప్ట్ని మళ్ళీ ఐఐటి లెవెల్లోకి తీసుకెళ్ళి చెప్పటం,
అంటే ఫ్యాక్ట్స్ అలాగే ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకునే తీరుతెన్నులు, ఆ ఫ్యాక్ట్స్ని ట్రీట్ చేసేటటువంటి పద్ధతి, ఆ ఫ్యాక్ట్స్ మీద మనం ఆన్సర్స్ క్వశ్చన్స్ వేసేటటువంటి పద్ధతి కొంచెం ఒక టెస్ట్ నుంచి ఇంకో టెస్ట్కి, ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి కొంత స్థాయి భేదం ఉంటుందండి. సో పాఠాలు వినేటప్పుడు స్టూడెంట్సు, అలాగే వాళ్ళకి కోచింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్సు న్యాచురల్గా ఈ నేషనల్ లెవెల్ టెస్టులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనకిక్కడ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ సిలబస్తో పాటుగా ఇటు సిబిఎస్ఈ, ఐసిఎస్సి సిలబస్లను కూడా కలిపి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము పేజీలో అదే చేస్తాం. స్టేట్ సిలబస్తో పాటు సిబిఎస్ఈ, ఐసిఎస్సిని ఎందుకు కలుపుతామంటే, స్టేట్ సిలబస్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిబిఎస్ఈ, ఐసిఎస్సిలో స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మూడింటిని కలిపి చెప్పడం వల్ల 3 సబ్జెక్టుల్లో కూడా కాంప్రహెన్సివ్ నాలెడ్జిని స్టూడెంట్కి ఇంపార్ట్ చేసేటటువంటి అవకాశం వస్తుంది. సో ఆ మెథడాలజీ ద్వారా ట్రైన్ అయినటువంటి స్టూడెంట్కి ఏ నేషనల్ లెవెల్ టెస్ట్నైనా సరే, అది బిట్స్ పిలానీ అయినా, లేదు జీ మెయిన్స్ అయినా, జీ అడ్వాన్స్డ్ అయినా, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయినా, మణిపాల్ అయినా, లేదంటే సింబియాసిస్ అయినా, లేదంటే ఎస్ఆర్ఎం అయినా, అమృత, కారుణ్య, కళింగ, కనిష్క, ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ, శాస్త్ర, ఇలాంటి ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా కూడా ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కంట్రీలో. ఈ ఇన్స్టిట్యూట్స్ పెట్టేటటువంటి టెస్టులన్నీ కూడా కామన్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ల మీద ఆధారపడి ఉంటాయి. అవి కూడా 11th, 12th సిలబస్ మీద ఆధారపడి ఉంటాయి. వాటిల్లో స్టూడెంట్స్ని వివిధ యాంగిల్స్ నుంచి వివిధ స్థాయిల్లో గనక ట్రైన్ చేయగలిగితే స్టూడెంట్స్ ఈజీగా ఆ టెస్టుల్ని రాసి అందులో కృతకృత్యులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. అయితే మరి బిట్సాట్ ఎగ్జామ్కి సంబంధించి బోల్డ్ విషయాలు చర్చిద్దాం అనుకున్నామంటే, కాకపోతే టైం కాన్స్టెంట్ వల్ల కుదరలేకపోయింది. బట్ ఎనీవేస్ మీ ఇద్దరు వాల్యుబుల్ టైంని మా స్టూడియోలో స్పెండ్ చేసి ఎంతోమంది బిట్సాట్ రాస్తున్న విద్యార్థులందరికీ చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసారు కదండి, మీరు కూడా పేజ్ ఇన్స్టిట్యూట్ అకాడమిక్ చైర్మన్ అలాగే దాని మేనేజర్ ఇచ్చిన బోల్డ్ అంత గైడెన్స్ని బట్టి మీరు కూడా డెఫినెట్గా బిట్సాట్ ఎగ్జామ్లో 100% బాగా చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇది ఇవాళ గైడ్ కార్యక్రమం. మరో గైడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.